నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఒకప్పుడు టీ కాంగ్రెస్ అంటే తగాదాల పార్టీగా ఉండేది. కానీ ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో తెలంగాణలో పుంజుకోవటం మొదలైంది. అధికారంలోకి సీనియర్లతో ఒకే మాట ఒకే బాట అనే విధానంగా ముందుకు సాగుతున్నారు నేతలంతా. కట్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలిచారు. ఇంకేముంది, 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ 39 సీట్లను గెలుచుకుంది. అలాగే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చాలి. దీంతో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ బాధ్యతలు చేపట్టింది. అంతటితో ఆగకుండా 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ వ్యాఖ్యలను వింటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో గ్రౌండ్ లెవెల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పట్టుకొమ్మలైన నేతలను నరుక్కొస్తున్నట్టు సమాచారం. అయితే తాజా పరిణామాలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. 2 రోజుల కిందట రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని తాను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని, అందులోనూ అధికారిక వ్యవహారాల కోసమే అని ఆమె చెప్పారు. అయితే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నమ్మటం లేదు. రేవంత్ను ఇప్పుడు బీఆర్ఎస్ తరపున ప్రజాప్రతినిధులు ఎవ్వరు కలిసినా సంచలనమైపోతోంది. కారణం ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మొదట్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మెదక్ జిల్లాలోని 4 ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావులు ముఖ్యమంత్రిని కలిశారు. దాంతో బీఆర్ఎస్లో సంచలనమైపోయింది. తాము నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసినట్లు 4 ఎమ్మెల్యేలు చెప్పుకున్నా ఎవ్వరూ నమ్మలేదు. వెంటనే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలవటంతో కలకలం రేగింది. ముహూర్తం చూసుకుని పై 5 ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వీరిలో కొంతమందైనా సరే కాంగ్రెస్లో చేరటం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. సరిగ్గా ఈ సమయంలోనే మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కలవటంతో ప్రధాన ప్రతిపక్షంలో గందరగోళం పెరిగిపోతోంది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్కు 58 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 48, ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్కు 2 మాత్రమే ఉన్నారు. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లలో చీలిక రావటం ఖాయమనే టాక్ పెరిగిపోతోంది. మేయర్తో కలిసి 28 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే మద్దతు ఇవ్వడానికి ఎంఐఎం ఎలాగూ సిద్ధంగానే ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్లే అనుకోవాలి. ఇప్పటికే సుమారు 18 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తోంది. కాబట్టి తొందరలోనే జీహెచ్ఎంసీలో కూడా హస్తం జెండా ఎగరటం ఖాయమనే చెప్పాలి. ఏం జరిగినా కేసీఆర్ ఎవ్వరినీ ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఇతర పార్టీలో గెలిచిన వారిని చేర్చుకొని వారికి ప్రశ్నించే అధికారం లేకుండా చేయటం కేసీఆర్ మొదలుపెట్టిన ఆనవాయితీ కాబట్టి.